అందరూ వేదాంతం అనగానే అబ్బో అబ్బో మాకొద్దబ్బో తలనొప్పి వేదాంతం అని పరిగెత్తిపోతూ ఉంటారు. నిజంగా వేదాంతంలో ఎంత చక్కని ఆ రుచి, ఎంత మాధుర్యం ఉందో దాన్ని మీరు తెలుసుకోవటం లేదు. వేదాంతం అన్నది మీ యొక్క బుద్ధిని చక్కబెట్టడానికి, మంచి మార్గంలో నడిపించడానికే కదా, నా తలనొప్పి ఇవ్వడానికి కాదు. నేను మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తుంటాను. ఎందుకో తెలుసా? మీరే ఆత్మస్వరూపులు, మీరే ప్రేమ స్వరూపులు. వాటిని మీలో పెంచుకొని బయట వెతకటం పిచ్చితనం కదా. అంతర్ముఖంగా మీకు అంతరాత్మగా, అంతరంగ సాయిగా నేను మీలోనే ఉన్నాను. మీరు ఎక్కడో వెతకటం అవసరం లేదు. మీకు అన్నీ చక్కగా నిదర్శనలో చూపిస్తూ ఉన్నాను. కాబట్టి అంతర్ముఖంగా మీరు భక్తిని అభివృద్ధి చేసుకొని అంతర్ముఖంలో మీ అంతరంగంలో ఉన్నటువంటి సాయిని సదా సర్వకాలేషు సర్వత్రా భగవత్ చింతనం అన్నట్టుగా ఆ సాయిని తలుచుకుంటూ ఆ సాయిని మీరు ఆరాధిస్తుంటే ఇంకా అంతకన్నా కోరాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీరు భగవంతుని చేరాలి, భగవంతుని తెలుసుకోవాలి అన్న భావంతో నేను మీకు ఇటువంటి యొక్క తత్వాన్ని బోధిస్తున్నాను.